గుడ్ ఆఫ్టర్నూన్. నాకైతే గుడ్ ఈవినింగ్. నాకు గుడ్ ఈవినింగ్, ఎందుకంటే ఇప్పుడు 7 o'clock అయింది టైము. నేను జస్ట్ ఇప్పుడే నా షార్ అయింది. అయిన తర్వాత చూసారు కదా, ద ఫస్ట్ థింగ్ దట్ ఐ డూ ఈస్ ఐస్ పెట్టుకోవడం ఫేస్కి. ఐ డూ ఇట్ ఎవ్రీ డే అనమాట. ఐ డోంట్ నో వింటర్స్లో చేస్తానో లేదో, ఇక్కడ చాలా కోల్డ్ ఉంటుంది కదా, బట్ ఐ డూ ఇట్ ఎవ్రీ డే. ఎందుకంటే నాకు కొంచెం ఓపెన్ పోర్స్ ఉంటాయి. సో ఓపెన్ పోర్స్ ఎవరికన్నా ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఐస్ అనేది పెట్టుకోండి, చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఓపెన్ పోర్స్ ఎక్కువ లేకపోయినా కూడా ప్రతి ఒక్కరికి పోర్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఐస్ ఇలా పెట్టుకుంటూ ఉంటే లైక్ చాలా బాగుంటుంది అనమాట, ఫ్రెష్ ఉంటుంది. సో దాట్స్ ద ఫస్ట్ థింగ్ ఐ డూ. అండ్ చూసారు కదా, నా ఫేస్కి మేకప్ లేదు, ఏం లేదు. అండ్ యాక్చువల్లీ ఇవాళ ఏంటి తెలుసా, నేను మాధవ్ డ్రెస్ వేసుకున్నాను. ఎందుకంటే నా డ్రెస్ అంతా వాష్లోకి వెళ్ళిపోయాయి అనమాట. నా నైట్ డ్రెస్లన్నీ వాష్లోకి వెళ్ళిపోయాయి, నేను చూసుకోలేదు. చూసారు కదా, ఈ మధ్య ఒక లైక్ 1 week నుంచి ఫుల్ రైన్స్ అనమాట. సో వాషింగ్ మెషిన్లో వేయటానికి లేదు. డ్రై చేసుకోవచ్చు, బట్ దెన్ నాకు ఐ ప్రిఫర్ ఎయిర్ డ్రై అనమాట. సరేలే ఒక్కరోజైనా ఎండ వస్తుంది కదా అన్నట్టు ఆగిపోయాను. సో నా నైట్ డ్రెస్లన్నీ వాష్లో ఉన్నాయి, అందుకే మాధవ్ డ్రెస్ వేసుకున్నాను. మాధవ్ ఇప్పుడైతే బయటకు వెళ్ళాడు, వస్తాడు. వచ్చిన వెంటనే చూద్దాం మాధవ్ రియాక్షన్ ఎలా ఉంటుందో. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ క్యాప్చర్ చేయడానికి తన రియాక్షన్. ఇప్పుడైతే నేను ఒకసారి నా డ్రెస్ చూపిస్తాను మీకు. సో ఇదే అనమాట మాధవ్ టీ షర్ట్ అండ్ తన నైట్ ప్యాంట్. ఎంత హెవీ ఉంది తెలుసా ఈ నైట్ ప్యాంట్, అసలు ఎలా మోస్తాడో, సూపర్ హెవీ ఉంది. అండ్ ఐ లైక్ దిస్ కాలర్డ్ షర్ట్స్ అనమాట. నాకు కొంచెం అబ్బాయిలు టీ షర్ట్స్ బాగా నచ్చుతాయి కూడా. ఈ కాలర్డ్ షర్ట్ నాకు బాగా ఇష్టం. సో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా, ఇవాళ వేసేసి. ఎలా ఉంది నా డ్రెస్? బాగున్నా బాగాలేకపోయినా తప్పదు, ఇవాళకి మీరు ఈ వీడియోలో నన్ను ఇలా చూడాల్సిందే. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా నా డ్రెస్సెస్ ఎక్కువ ఏ ఫిట్ అయ్యేవి కాదనమాట. ఎక్కువ మా అన్న టీ షర్ట్స్ వేసుకునేదాన్ని. అండ్ మా అన్న టీ షర్ట్స్ కూడా నా దగ్గర ఒక 2-3 ఉన్నాయి, అప్పుడప్పుడు వేసుకునేదాన్ని కూడా. ఇంకా ఉన్నాయి నా దగ్గర, ఇక్కడ లేవు. సో ఈ అబ్బాయిల టీ షర్ట్స్ కొంచెం నాకు ఇష్టం బాగా, స్పెషలీ కాలర్డ్ షర్ట్స్ చాలా బాగుంటాయి అనమాట. ఇప్పుడైతే చూద్దాం మాధవ్ ఎలా రియాక్ట్ అవుతాడు. ఓకే, ఇప్పుడైతే నేను లైట్గా రెడీ అయిపోతాను. రెడీ ఏం లేదు, జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకుంటాను ఫేస్కి. అప్లై చేసేసుకొని మళ్ళీ వస్తాను. ఇవాళ ఏంటంటే నేను కిచడీ చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది రిక్వెస్ట్ చేశారు కదా కిచడీ చేయమని. ఇవాళ నేను యశిక మాత్రమే అనమాట డిన్నర్కి కిచడీ చేస్తున్నాను. మాధవ్ ఏమో వాళ్ళ ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నాడు, పార్టీ అనమాట. నేనైతే మా ఇద్దరి కోసం కిచడీ చేస్తాను, మీకు కూడా చూపిస్తాను. యశ్లు ఏం చేస్తున్నావు? ఏంటది చేతిలో? ఏంటది చేతిలో? ఏంటది? చూపించాలి. నీ చేతిలో ఏంటో చూపించు. ఐస్. అనవసరంగా చూపించేదానికి నేను ఐస్ పెట్టుకున్నప్పుడు చూసేసింది, ఇంకా అస్సలు ఆగదనమాట. ఐస్ క్యూబ్స్ ఆడుతూనే ఉంటది. వాట్? ఏంటొక్కటి? ఒకటి ఇచ్చాగా, ఒకటి ఇచ్చాగా, అందులో ఉందిగా. 2 కాదు, ఒకటి చాలు. నీకు ఆల్రెడీ ఒకటి ఇచ్చేసాగా నేను. ఇంకొద్దు. దొరికిందంటే తీసుకునేస్తావా? అవునా? ఓకే, చూద్దాం మరి దొరుకుద్దో లేదో. లేదు, నేను దాచేసా. ఏది చూడు, దొరికిందంటే తీసుకో. ఏమో మరి, లేదుగా. నీకు ఆల్రెడీ ఒకటి ఉంది కదా. హలో డంబో, నువ్వు ఇంకొక దాని కోసం వెయిట్ చేస్తూ ఉన్నావు అనుకో, ఆ ఇచ్చిన ఒకటి కూడా కరిగిపోతుంది. గో అండ్ ప్లే. లేదు బంగారం, హర్షికకి మాయమైపోయిందిగా. ఏమో మరి ఎలా మాయమైందో, ఐ డోంట్ నో. చూసావుగా, నోట్లో వేలు తీసేయాలి. నో, దట్స్ అ బ్యాడ్ హ్యాబిట్. యశిక, నో. వెరీ గుడ్.
వెరీ గుడ్ బంగారు తల్లి. ఒకసారి నో ఒకసారి పడిపోతావు, జాగ్రత్త. నో ఏ రైస్ ఐస్ నాకు తెలియదు నాన్న. ఇంతకీ నీ పిల్లకి ఎందుకు తీసావు? జుట్టు అంతా చూడు ఎలా ఉందో. ఎందుకు తీసావు నీ పిల్లక? సరే మరి దిగేసేయి, మనం వంట చేసుకుందాం. ఓకే వీళ్ళ మనం వంట చేస్తూ ఉంటే వాళ్ళు చూస్తూ ఉంటారు. ఓకే డన్ డన్. 5 వావ్ సూపర్. ఐస్ మాయమైపోయింది. మళ్ళీ ఐస్ అంటావు. మాధవ్ వచ్చాడు, ఇప్పుడు వెళ్ళి చూద్దాం రియాక్ట్ అవుతాడో లేదో. హలో ఏంటమ్మా నా డ్రెస్ వేసుకున్నా? వాట్సాప్ బేబ్స్ ఏమిటి? ఎలా ఉంది? నా డ్రెస్ లాగుంది. ఆబ్వియస్లీ మీ డ్రెస్ లాగే ఉంటది. నాకు ఎలా ఉంది? బాగుంది బాగుంది. తప్పదన్నట్టు చెప్తున్నారుగా. సో హౌ వాజ్ యువర్ డే? It was not bad at all. Okay, it was not good also, na? Yes. Yappa, వచ్చేసింది my baby. ఎప్పుడు ఎందుకు ఇంకా చాలు. ఇప్పుడు నేను దాల్ కిచడీకి రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను హాఫ్ కప్ ఆఫ్ దాల్ తీసుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, అక్కడ నేను పెసరపప్పు అండ్ అది మసూర్ దాల్ అంటారు కదా, రెడ్ కలర్ లో ఉండేది, ఆ 2 దాల్స్ తీసుకున్నాను. ఆ తర్వాత దానికి హాఫ్ కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకున్నాను. మీకు కావాలంటే రైస్ ఇంకొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ దాల్ నేను నీట్గా కడిగేసుకున్నాను. కడిగేసాక అందులో నేను పసుపు, సాల్ట్ అండ్ కొంచెం వెల్లుల్లిపాయ వేస్తున్నాను. యూజువలీ దాల్ కిచడీ చేసేటప్పుడు ఎవరు ఇలా వెల్లుల్లిపాయ అయితే వేసి ఉడకపెట్టరు, బట్ బాగా మ్యాష్ చేసేస్తాను నేను. సో మంచిది కదా అన్నట్టు నేను వెల్లుల్లిపాయ ఎక్కువ యూజ్ చేస్తాను. తర్వాత అందులో 1:4 క్వాంటిటీ అలా వాటర్ వేసుకోండి. బాగా మ్యాష్ అయిపోవాలి అంటే, కొంచెం రైస్గా ఉండాలి అంటే 1:3 కూడా వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ కూడా వేసి ఇప్పుడు ప్రెషర్ కుక్ చేసేస్తాను దీన్ని బాగా. ఇలా 2 దాల్స్ తీసుకోవాలని ఏం లేదు, మీరు కేవలం ఆ పెసరపప్పు తీసుకోవచ్చు, లేకపోతే చాలా మంది కందిపప్పుతో కూడా చేస్తారు. నేనైతే ఇక్కడ ఈ 2 దాల్స్ యూస్ చేసి చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా. ఏం చేస్తున్నావు? ఎక్కడ కూర్చొని తింటున్నావు? ఎలా వస్తాయి అమ్మాయి నీకు ఐడియాలు? ఎందుకు అక్కడ కూర్చున్నావు? డైనింగ్ టేబుల్ కింద లెగు. ఇంకోవైపు నేను ఎగ్ బాయిల్ చేసుకుంటున్నాను. దాల్ కుక్ అయిపోయేలోపు నేను వెజిటబుల్స్ కట్ చేసేసుకుంటున్నాను. వెజిటబుల్స్ అంటే మనం బీన్స్, క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకుండా కూడా చేయొచ్చు. నేనైతే ఇవాళ క్యారెట్ కొంచెం గ్రేట్ చేసి వేసుకుంటున్నాను. ఆనియన్, ఇంకా పచ్చిమిర్చి, టొమాటో అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయొచ్చు. నేనైతే జింజర్ గార్లిక్ కూడా చాలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకుంటాను. ఈ చాపర్తో కట్ చేయడం మాధవ్ చాలా ఇష్టం, అందుకే ఎప్పుడు ఆనియన్స్, టొమాటోస్ తనే చాప్ చేస్తాడనమాట దీంతో. నా దాల్ బాగా కుక్ అయిపోయింది. ఇంకా కొంచెం ప్రెషర్ ఉంది. ఆ ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యేలోపు నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం గీ యాడ్ చేసుకుంటున్నాను.
ఇప్పుడు ఆ గీలో కొంచెం మస్టర్డ్ సీడ్స్, కొన్ని ఆవాలు, చాలా జీలకర్ర వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు చాలా చిన్నగా కట్ చేశాను చూసారా. అలాగే చాలా చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు అండ్ కరివేపాకు వేసుకున్నాను. లైట్ గా కొంచెం ఫ్రై చేస్తాను వీటిని. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయ్యాయి. ఇప్పుడు నేను అందులో ఈ గ్రేటెడ్ క్యారెట్ వేసుకుంటున్నాను. క్యారెట్ వేసిన తర్వాత కొంచెం ఇంగు కూడా వేసాను. మీకు అక్కడ కనిపించలేదు అనుకుంటాను. కొంచెం ఇంగు వేస్తే చాలా బాగుంటుంది దాల్ కిచిడిలో. క్యారెట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. నేను కొంచెం మూత కూడా పెట్టి దాన్ని ఉడికించాను. ఇప్పుడు నేను అందులో వేస్తున్నాను టొమాటో. బాగా ఇది కూడా చాలా చిన్న చిన్న పీసెస్ లాగా చాప్ చేసుకొని టొమాటో వేసి, అలాగే కొంచెం పసుపు కూడా వేసి మళ్ళీ కొంచెం ఫ్రై చేస్తాను. చూసారు కదా, టొమాటో కూడా బాగానే ఫ్రై అయిపోయింది. ఆల్మోస్ట్ అంతా దగ్గర పడిపోతుంది. నేను ఇప్పుడు వేస్తున్నాను కొంచెం కారం. నేను గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వేసాను, సో కారం కొంచెమే వేస్తున్నాను. అలాగే కొంచెం గరం మసాలా. గరం మసాలా వేసాక ఒక 2 minutes ఫ్రై చేస్తున్నాను. మసాలా వేసాక ఇంకొక 2 minutes అలా కొంచెం ఫ్రై చేస్తాను. ఇప్పుడు నేను మనం ముందుగా చేసుకున్నాం కదా బాయిల్ చేసిన రైస్ అండ్ దాల్, అది వేస్తున్నాను. ఆల్మోస్ట్ చూసారు కదా కొంచెం లిక్విడ్ గానే ఉంది, సో నేను ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయను ఇందులో. బాగా మిక్స్ చేసేసుకొని కొరియాండర్ తో గార్నిష్ చేసుకుంటే దాల్ కిచిడి రెడీ. చాలా బాగుంటుంది ఇది. మామూలుగా అయితే కందిపప్పుతో చేస్తే వేరే టేస్ట్ వస్తుంది, బట్ ఈ 2 దాల్స్ వేస్ట్ చేస్తే ఇంకా మంచి టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. చూసారు కదా నా దాల్ కిచిడి రెడీ. నేనైతే ఇలా చేస్తాను. కొంచెం ఏంటది కొంచెం హెల్తీగా ఉండటానికి నేను దాల్ కుక్ చేసేటప్పుడే ఇది వేసాను, వెల్లుల్లిపాయ. యూజువల్లీ దాల్ కిచిడి చేసేటప్పుడు ఎవరు అలా వేయరనమాట, బట్ బాగా మ్యాష్ చేసేస్తాం కదా, వెల్లుల్లిపాయ ఇలా ఉంటే పక్కన తీసి పాడేస్తారు కదా ఒక్కొక్కసారి. సో నేను ఎప్పుడు దాల్ చేసినా అది వేస్తాను. అండ్ క్యారెట్, బీన్స్ అన్నీ వేసుకోవచ్చు. నేను జస్ట్ గ్రేటెడ్ క్యారెట్ వేసాను ఇవాళ అంతే. సో పిల్లలకి కూడా ఇది పెడితే చాలా బాగుంటుంది. గీ వేస్తున్నాం, వెజిటేబుల్స్ వేస్తున్నాం, ఈవెన్ జింజర్ గార్లిక్ ఫ్రెష్గా గ్రేట్ చేసింది. ఎక్కడ కనిపించవు మనకు ఆ పీసెస్ కూడా. సో మనం సాలిడ్ స్టార్ట్ చేసిన పిల్లలకి కూడా ఇలా చేసి ఇవ్వచ్చు. సో ఇదైతే సూపర్ హెల్తీ రెసిపీ అనమాట, అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది విత్ మై బాయిల్డ్ ఎగ్. సో నేనైతే ఫాస్ట్గా తినేస్తాను. ఇది కూడా నన్ను రిక్వెస్టెడ్ వీడియో కదా, 2-3 అడిగారు దాల్ కిచిడి చేయమని. సో మీకోసమే చేశాను నేను ఇవాళ. అండ్ యాజ్ యూజువల్ నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు తెలుసు కదా ఏం చేయాలో. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.